ఒక్కనే బయలుదేరి వచ్చేటప్పుడు ప్రసాదం చెప్తున్నాను, తమ్ముడు అక్కడికి వెళ్దామని. ఈ రాత్రి దేవుడు ఓ చక్కని మాట మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంటి కుటుంబ సభ్యులందరూ వినాలి. మన తల్లి గారికి ముగ్గురు కుమారులు, 2 కూతుర్లు అని విన్నాం. చాలా సంతోషం. 5 దేవుని స్తోత్రం కలగాలి. 5 పిల్లరా, ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రియులారా, మీరు యాత్రికులను ప్రయాణికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అని వాక్యం రాయబడి ఉంటుంది. 2007వ సంవత్సరంలో నన్ను కరిన తల్లి, ఆమె చనిపోవడం జరిగింది పసికల వ్యాధితో. ఆ రోజున సెప్టెంబర్ 5వ తేదీ 2007వ సంవత్సరం. కుటుంబ సభ్యులు జాగ్రత్త వినాలి, ఇది మీకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఏముంది అని చాలా మంది అనుకుంటారు. ఏముంది ఆత్మకు అనేది మనం తెలుసుకుంటే ఆనందం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. 2007వ సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీ మా తల్లి గారు ఇలాగే పసిరికల వ్యాధి వచ్చి ఆమె చనిపోయింది. ఆ 5వ తేదీ మా తల్లి గారు ఎప్పుడైతే మరి చనిపోయారో ఆ సమయం నుంచి నా ఏడుపు ఆగక బాగా ఏడుస్తా ఉన్నాను. తెల్లారిపోయింది. రోజు సెప్టెంబర్ 6వ తేదీ బంధువులు వచ్చారు, రక్త సంబంధులు వచ్చారు, నాతో పాటు ఇంకో 4 అన్నదమ్ములు. మా తల్లి 5గురికి జన్మనిచ్చిన తల్లి, 5 కుమారులమే. అయితే సెప్టెంబర్ 6వ తేదీ ఆ రోజు నాకు ఒక ఆశ వచ్చింది. నా తల్లి ఫోటో చిన్నగా కొంచెం పెద్ద సైజు చేయించుకొని రావాలని చెప్పి చిన్న పాస్పోర్ట్ ఉంటే అది తీసుకొని జేబులో పెట్టుకుని మిరాలో బయలుదేరాను. సెప్టెంబర్ 6వ తేదీ. కుటుంబ సభ్యులందరూ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధగా వినండి, మీకు ఆదరణ కలుగుతుంది. ఆ సెప్టెంబర్ 6వ తేదీ నా తల్లి ఫోటోని జేబులో పెట్టుకొని నేను మిరాలో బస్సు ఎక్కి వెళ్తాను. ఎందుకంటే ల్యాబులు ఎక్కడ కూడా లేవు అప్పట్లో, ఓన్లీ మిరాలగూడలో ఉండేది ఆ ల్యాబ్. అక్కడికి వెళ్ళి ఫోటో కడిగించుకోవడానికి నేను వెళ్తున్నాను. బాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. బస్సులో దేవుడు ఆ త్రిపురారం ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు, ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా దేవుని స్వరం నేను వినడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చదివిన వాక్యమే ఆ పత్రిక నువ్వు చదువుకోవాలని చెప్పినప్పుడు నేను మిరాలో దిగగానే ఒక చర్చిలో వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ బైబిల్ని చూసి ఆ వాక్యాన్ని చదివినప్పుడు పిల్లారా 48 గంటల నా కన్నీరు ఆ వాక్యం చదవగానే ఆగిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక. 48 గంటలు నా తల్లి ఏమైపోయింది ప్రభువా, 5గురిని కనిన తల్లి, 50 సంవత్సరాలు కూడా నిండలేదు నా తల్లికి. ఇలాగన మరి తన జీవితాన్ని ముగించేసింది ఏంది అని నేను ప్రార్థన చేసుకుని అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ఏడ్చుకుంటూ వెళ్ళిన నేను బైబిల్ తీసుకున్న వాక్యం చదువుతూ ఉంటే, ప్రియులారా, మీరు యాత్రికులను ప్రయాణికులై ఉన్నారు. దేవుడు సరాసరి మాట్లాడాడు. కుమారుడా, ఈ లోకంలో ప్రతి ఒక్కరిది ఒక యాత్ర, ఇదొక ప్రయాణం. ఒక రోజు యాత్ర ముగించబడుతుంది, ఒక రోజు ప్రతి ఒక్కరి ప్రయాణం ఆగిపోతుంది. నీ తల్లి ప్రయాణం ఆగిపోయింది, నీ తల్లి యాత్ర ముగించబడింది. బాధపడకు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి యాత్ర ఒక రోజు అయిపోతుంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక రోజు ముగించబడుతుంది. ఇదిగో నీ తల్లి కాలం అంతే, నువ్వు బాధపడకని చెప్పి నా భుజములు తట్టి నా దేవుడు నన్ను ఆదరించినప్పుడు వెంటనే నా కన్నీళ్ళన్నీ మాయమైపోయాయి. వెంటనే వెళ్ళి ఒక టీ తాగి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి తీసుకొని మరలా తిరిగి ప్రయాణం వచ్చాను. ఆ రోజు నా ప్రియులారా, అంతకంటే ముందు నేను ఎంతగానో జులాయి జీవితాన్ని అనుభవించేవాడిని. చాలా జులాయిగా డిండి, దేవరకొండ, పెద్ద బీజేపీ లీడర్ల మధ్యలో తిరుగుకుంటూ ఉండేవాడిని. ఆ రోజు నా జులాయి జీవితానికి నేను స్వస్తి చెప్పి అసలు ఆత్మ గురించి ఏదో తెలుసుకోవాలని చెప్పి బైబిల్ పట్టుకున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ప్రాణం, ఆత్మ, శరీరం నిజమే కదా. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది, అసలు అక్కడ దాని గురించి తెలుసుకోకుండా ఈ బ్రతుకు ఒక బ్రతికేనా అని చెప్పి ఆగి ఒక్కసారిగా బైబిల్ పట్టుకొని ఆ రోజు చదవడం మొదలు పెట్టాను.
ఆ రోజు తర్వాత నా తల్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత నుంచి బైబిల్ పట్టుకున్నాను. ఇప్పటి వరకు ఆ బైబిల్ విడిచిపెట్టిన ప్రతి రోజు దేవుని గురించి ధ్యానం చేయడమే. అసలు ఏమున్నది ఈ బైబిల్లో అని అంటే ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుని ప్రేమ మన మీద ఉన్నది. దేవుని స్తోత్రం కలుగాక. ఈ లోకంలో మానవుడు పుట్టిన తర్వాత, తన వయసు వచ్చిన తర్వాత, తను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని దేవుడు శిక్ష వేస్తాడు. వాస్తవానికి ఇదే భూమి మీద ప్రియులారా, ఒకప్పుడు దేవుడు పాపానికి శిక్ష వేసిన చరిత్ర ఆధారాలు ఉన్నాయి. నోవా కాలములో 40 పగళ్ళు 40 రాత్రులు జల ప్రళయము పంపినప్పుడు ఇదిగో ప్రజలందరూ భయంకరమైన శోధనకు కన్నీరుకు గురైపోయినారు. సొదొమ గొమొర్ర అనే ప్రాంతములో భయంకరముగా ప్రజలు జీవిస్తున్నప్పుడు అగ్ని గంధకాల చేత కాల్చి వేసినాడు ఆ పట్టణం. ఇప్పటికీ అక్కడ ఏ మాత్రం పంటలు కూడా పండవు. పాపానికి శిక్ష ఉంటది. అయితే సంతోషకరమైన వార్త ఏమిటంటే, పాప క్షమాపణ పొందగానే పరిశుద్ధాత్మ వరం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగాక. మీరందరూ పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతారని ఒక దైవజనుడు చెప్పినప్పుడు రొమ్ములు బాదుకుంటూ వచ్చి 3000 మంది బాప్సం పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. పాప క్షమాపణ ఎవరి ముందు? సృష్టికర్త అయిన దేవుని ముందు. నువ్వు తెలిసి తెలియక చేసిన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి, కనికరించి, కటాక్షించి, నిన్ను విమోచించి, నీ హృదయాన్ని శుద్ధి చేసి, నిన్ను రక్షించి, నీకు నిరీక్షణను కలగజేస్తాడు. ఆ తర్వాత నుంచి పరిశుద్ధ జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. సృష్టించిన దేవునితో సహవాసమైన జీవితం, రక్షకుడైన దేవునితో ఆనందమైన జీవితం ఏది చేయాలో ఆ దేవుడు ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఈరోజు గ్రామంలో అనేక మంది పిల్లలు, ఒకప్పుడు దైవజనులు చాలా మంది, దైవజనులు సొలొమోనయ్య గారు ప్రారంభ పరిచయం చేస్తున్నారు. అనేక మంది దైవజనులు గ్రామం వరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కృపను బట్టి అనేక మంది పాప క్షమాపణ పొందుకొని, పరిశుద్ధాత్మ వరం పొందుకొని ప్రభుతో జీవిస్తూ ఉన్నారు. ఈ రాత్రిని జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ యాత్ర ముగించబడే ముందే మనం పాప క్షమాపణ పొంది రక్షణ పొందితే సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఈ 1000 ఏళ్ల పాలన, ఈ 100 ఏళ్ల జీవితం ఏంటండి? దేవుని దగ్గర 1000 ఏళ్ల పాలనలో ఉంటాం. ఆ తర్వాత యుగ యుగాలు సజీవుడైన దేవునితో నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆనందంతో ఉంటుంది. అంత శక్తి ఉంది ఆత్మకు దేవుడు ఇచ్చినాడు కనుక దయచేసి ఇదిగో మరి వృద్ధాప్యంలో ఉన్నా కూడా వారు ప్రభువుని విడవక ఇంతగా ఎందుకు ఆనందిస్తూ ఉంటారంటే, వారు ఆత్మలో ఆనందం పొందుకొని